In this video we are going to see the second unit, which is very interesting. మనకు నార్మల్గా మొత్తం ఆల్గోరిథమ్సే ఉంటాయి. కొంచెం లెంతీగా, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ సింపుల్గా ఉంటుంది. డోంట్ వరీ, ఈ ఆల్గోరిథమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ సెకండ్ యూనిట్లో వీ హ్యావ్ టూ పార్ట్స్, ఒకటి బ్లాక్ సైఫర్ అండ్ స్ట్రీమ్ సైఫర్. మనకు పార్ట్ ఏ లైక్ బ్లాక్ సైఫర్ నుంచి, స్ట్రీమ్ సైఫర్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్లాక్ సైఫర్లో వీ హ్యావ్ సమ్ ఆల్గోరిథమ్స్ అండ్ స్ట్రీమ్ సైఫర్లో వీ హ్యావ్ సమ్ అదర్ ఆల్గోరిథమ్స్. సో ఫస్ట్ బ్లాక్ సైఫర్ మనం ఫస్ట్ యూనిట్లో చూసాము. లైక్ బ్లాక్ సైఫర్ ఇస్ నథింగ్ బట్ ఒక లెంతీ మెసేజ్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్గా డివైడ్ చేసి వాటికి సపరేట్ కీస్ యూజ్ చేసి మళ్ళీ ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ప్రాసెస్ జరిగి దట్ బ్లాక్స్ విల్ బి సెండ్ టు ద రిసీవర్. ఓకే, సో నార్మల్గా బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్గోరిథమ్స్ వచ్చినప్పుడు, బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్స్ గురించి రాయమన్నప్పుడు ఇలా ఒక బ్లాక్ సైఫర్ లెంతీ మెసేజ్ బ్లాక్స్ డివైడ్ బై యూజింగ్ ద కీస్ యూజ్ చేసి ఎంక్రిప్షన్ డిక్రిప్షన్ జరిగి ఒక్కొక్క బ్లాక్ సింగిల్ బ్లాక్స్ రిసీవర్కి సెండ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ వీడియోలో మాత్రం డిఈఎస్ ఆల్గోరిథమ్స్ చూద్దాము. సో వాట్ ఈస్ డిఈఎస్ అంటే డాటా ఎన్క్రిప్టెడ్ స్టాండర్డ్ ఆల్గోరిథమ్ అనమాట. చూడడానికి ఇవన్నీ 16 రౌండ్ 64 బిట్స్ 48 బిట్స్ అంతా ట్రిక్కీ కన్ఫ్యూజ్డ్ ఉంటుంది, బట్ చాలా సింపుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకొని నేను అర్థం చేసుకున్నాము. సో ఫస్ట్ దీని మెయిన్ గోల్ ఏంటిదని అంటే ఒక 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్ 64 బిట్ సైఫర్ టెక్స్ట్ మారాలి. సో ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారేది ఏంటి? ఎన్క్రిప్షన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ డాటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్. ఓకే, ఇక్కడ డిఈఎస్ ఆల్గోరిథమ్ యూజ్ చేసి 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్ని 64 బిట్ సైఫర్ టెక్స్ట్ మారుస్తాం. సో ఎలా మారుస్తామని అంటే వీ హ్యావ్ 16 రౌండ్స్ ఇన్ ద డిఈఎస్ ఆల్గోరిథమ్ అనమాట. సో ఇట్ హ్యాస్ టోటల్ 16 రౌండ్స్ అండ్ ప్లెయిన్ టెక్స్ట్ సైజ్ వచ్చేసి 64 బిట్స్ అండ్ కీ సైజ్ వచ్చేసి 48 బిట్స్. వాట్ ఈస్ ద కీ సైజ్? వీ నో ద కీ. ఎన్క్రిప్షన్ ప్రాసెస్ని చేయడానికి వీ యూజ్ ద కీ అనమాట. సో పబ్లిక్ కీ యూజ్ చేస్తాం కదా సిమెట్రిక్లో, వాట్ ఎవర్ ద కీ. సో ఇక్కడ 48 కీ సైజ్ వచ్చేసి 48 బిట్స్ అనమాట. అండ్ టు క్యారీ దిస్ ప్రాసెస్, టు క్యారీ ద డిఈఎస్ ఆల్గోరిథమ్ ప్రాసెస్, ప్రతి రౌండ్ 16 రౌండ్స్ ఉన్నాయి కదా, ప్రతి రౌండ్లో 4 ఆపరేషన్స్ 4 లైక్ స్టెప్స్ జరుగుతాయి అనమాట. సో వాట్ ఆర్ దోస్ 4 స్టెప్స్ అనమాట? డివైడింగ్ బిట్స్ 2 పార్ట్స్. నార్మల్గా ఫస్ట్ బిట్ని టూ పార్ట్స్ డివైడ్ చేయడం ఒకటి. దెన్ నెక్స్ట్ బిట్ షఫ్లింగ్ లైక్ పర్ముటేషన్, బిట్ అటు ఇటు షఫ్ల్ చేయడం. దెన్ నెక్స్ట్ నాన్ లీనియర్ సబ్స్టిట్యూషన్స్, ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్స్. ఫైనల్గా ఎక్స్క్లూజివ్ ఆర్ XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు లాస్ట్కి ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏంటిది? 64 బిట్ సైఫర్ టెక్స్ట్. సో ఇదంతా కన్ఫ్యూజ్డ్ ఉంటుంది. నోట్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సింపుల్గా అర్థం చేసుకున్నాం. వాట్ ఈస్ ద మెయిన్ కంక్లూజన్ అంటే 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి 64 బిట్ సైఫర్ టెక్స్ట్ మనకు రావాలి. సో ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? 16 రౌండ్స్ జరుగుతాయి. ఓకే, ఆ 16 రౌండ్స్లో వీ హ్యావ్ సమ్ అదర్ ప్రాసెస్ లైక్ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ ఒకటి, పర్ముటెడ్ చాయిస్ అని జరుగుతూ ఉంటుంది. అది సింపుల్, డోంట్ వరీ. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, ఇవి నోట్ చేసుకోండి. ఫస్ట్ మనకు డిఈఎస్ ఆల్గోరిథమ్ ప్రాసెస్ చూద్దాము. యాజ్ వీ హ్యావ్ 16 రౌండ్స్ ఉన్నాయి కదా మనకు. సో ఇక్కడ రౌండ్ 1, రౌండ్ 2 అప్ టు 16 రౌండ్స్. సో మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేది ఏంటిది? సైఫర్ టెక్స్ట్ 64 బిట్. ఒకవేళ మీకు ఇది వర్డ్స్ క్లియర్ లేకపోతే కొంచెం క్వాలిటీ పెంచుకోండి, లైక్ 480 పిక్చర్ క్వాలిటీ పెంచుకోండి. అండ్ వీడియోని కూడా ఇట్లా ఉన్నదాన్ని ప్లే చేసుకొని హారిజంటల్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ నార్మల్గా ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసి 64 బిట్ ఉంటుంది కదా. 64 బిట్ అనేది 64 బిట్ సైఫర్ టెక్స్ట్గా మారాలి. సో దానికోసం మనం 16 రౌండ్స్ పర్ఫామ్ చేస్తాము. అండ్ ఇనిషియల్ కీ వచ్చేసి 64 బిట్ ఉంటుంది, బట్ మనం యూజ్ చేసే కీ సైజ్ ఎంత అంటే 48 బిట్ కీ. సో ఈ రౌండ్ 1 పర్ఫామ్ చేయడానికి ఇక్కడ 48 బిట్ కీని జనరేట్ చేయాలి. ఆ జనరేట్ చేసే ప్రాసెస్లో ఇది. ఓకేనా? సో ఏం చేస్తామనంటే ఫస్ట్ ఇనిషియల్ కీని ఇక్కడ పీసీ ఇస్ నథింగ్ బట్ పర్ముటెడ్ చాయిస్ అనమాట. పర్ముటెడ్ చాయిస్లో ప్రాసెస్లోకి పంపిస్తాము. అక్కడ ఎవ్రీ 8th బిట్కి -8 చేస్తాం అనమాట. సో 64 బిట్ -8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 56 వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ 56 బిట్స్ని ఏం చేస్తామంటే వి డివైడ్ ఇన్ ద 2 బిట్స్ అనమాట. సో మనకు ఫస్ట్ ప్రాసెస్ ఉంది డివైడింగ్ ద బిట్స్ ఇంటూ 2 పార్ట్స్. సో ఇక్కడ 56 బిట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి C0 అండ్ D0. ఓకేనా? ఈ C0 అండ్ D0 వచ్చాక ఈ C0ని D0ని LS నథింగ్ బట్ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ ప్రాసెస్లోకి పంపాలి. సో ఇక్కడ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ని బేస్ చేసుకొని బిట్స్ని మూవ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ రౌండ్ 1కి రిమూవ్ ద బిట్స్ టు ద 2 పార్ట్స్ అనమాట. సో 56ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తాము, 28 and 28. ఓకే, దెన్ నెక్స్ట్ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ C0కి D0కి లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ పర్ఫామ్ చేయాలి. సో పర్ఫామ్ చేశాక వీ గెట్ C1 and D1. దీన్ని పర్ఫామ్ చేసినాక C1 D1 వచ్చింది కదా. ఈ C1 D1ని కంబైన్ చేస్తాం అనమాట. కంబైన్ చేసి మళ్ళీ PC2లోకి పంపిస్తాము. సో C1 28 అండ్ D1 28 కాబట్టి కంబైన్ చేసి ఎంత అవుతుంది? 56 బిట్స్ అవుతుంది. సో ఈ కంబైన్ అయిన బిట్స్ని PC2లోకి పంపాలి. PC2 ఈజ్ నథింగ్ బట్ పర్ముటెడ్ చాయిస్ 2. ఓకేనా? మనకేం తెలుసు? PC1లో 64 బిట్స్ యాక్చువల్ సైజ్ ఉంటే -8 చేసాము. సో అప్పుడు ఏమొచ్చింది? 56 వచ్చింది. సో యాక్చువల్గా ఇక్కడ వచ్చిన బిట్ సైజ్ ఎంత?
కీ సైజ్ అంతా 56 బిట్స్ కదా. సో PC2లోకి పంపినాక మనకి ఏమవుతుంది 56 మైనస్ 8 అవుతుంది అనమాట. సో హియర్ 56 మైనస్ 8, 56 మైనస్ 8 చేస్తే మనకేం వస్తుంది 48 బిట్కి. సో మనము అనుకున్న ప్రాసెస్లో డిఎస్ ప్రాసెస్లో ఏంటిది సైజు కీ సైజ్ 48 బిట్స్ కదా. సో ఫైనల్లీ వీ గాట్ ద కీ సైజ్ అయితే 48 బిట్. సో ఈ 48 బిట్ని రౌండ్ 1కి పంపిస్తాము. సో రౌండ్ 1 ఏం జరుగుతుంది అంటే సేమ్ ఎన్క్రిప్షన్ జరుగుతుంది. సో అలా 16 రౌండ్స్ జరిగాకనే లాస్ట్కి వచ్చేది సైఫర్ టెక్స్ట్ అనమాట. సిమిలర్లీ ఇక్కడ C1 D1 వచ్చింది కదా, మళ్ళీ C1 D1ని లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్లోకి పంపాలి. సో లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్కి పంపాక ఈ 28 బిట్స్ మళ్ళీ ఏమొస్తుంది C2 వస్తుంది. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ C2 అండ్ D2 ఇది కూడా 28 బిట్స్ మళ్ళీ వీటిని రౌండ్ 2లోకి పంపాలి. సో 28 + 28 ఎంత 56 బిట్స్. దెన్ నెక్స్ట్ ఇట్ విల్ గో ఆన్ ద PC2, మళ్ళీ PC2లోకి పోతుంది. PC2 ఇస్ నథింగ్ బట్ పర్మిటెడ్ చాయిస్ 2. ఇక్కడ 56 మైనస్ 8, ఇక్కడ 64 మైనస్ 8 ఇస్తాం కదా, 56 మైనస్ 8 చేస్తే 48 వస్తుంది. సో దిస్ ఈజ్ ద కీ సైజ్ అనమాట. 48 బిట్ మళ్ళీ రౌండ్ 2 కలిపిపోతుంది. సో ఇలానే సిమిలర్గా 16 రౌండ్స్ పర్ఫామ్ అవుతుంది. అండ్ ఫైనల్గా మనకు వచ్చేది 16 రౌండ్స్ అయిపోయాక ఫైనల్ పర్మిటేషన్ పర్ఫామ్ చేసినాక వీ గెట్ ద 64 బిట్ సైఫర్ టెక్స్ట్. సింపుల్గా ఏంటంటే 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ చేయడానికి ఇనిషియల్ కేగా 64 బిట్ ఉంటుంది కదా, మనం యూజ్ చేసేది 48 బిట్ కాబట్టి 64 బిట్ని 48 బిట్గా కంప్రెస్ చేయడానికి we do the process like permuted choice and left circular shift. సో పర్మిటెడ్ చాయిస్లో 8 బిట్స్ని మైనస్ చేయాలి. 64 బిట్స్ మైనస్ 8 56 కదా. దెన్ నెక్స్ట్ వచ్చిన బిట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో వాట్ ఈస్ C0 అండ్ D0. దెన్ నెక్స్ట్ ఈ C0ని D0ని లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్కి పంపించాలి. ఓకే, లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ పంపించాక వీ గెట్ C1 అండ్ D1 సేమ్ ఈక్వల్ సైజ్ వస్తుంది కదా, 28 అండ్ 28 బిట్స్. మళ్ళీ వీటిని కంబైన్ చేసి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ మళ్ళీ వీటిని కంబైన్ చేస్తే 56 బిట్. సో 56 బిట్ని మళ్ళీ PC2లోకి పంపాలి, పర్మిటెడ్ చాయిస్ 2లోకి పంపాలి. సో అప్పుడు ఏమవుతుంది వీడి మైనస్ 8 బిట్స్ ఇన్ PC1. సిమిలర్లీ ఇక్కడ కూడా 56 మైనస్ 8 చేయాలి. సో 48 బిట్ వస్తుంది. ఆ 48 బిట్ కీని రౌండ్ 1 పంపించాలి. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు వచ్చిన C1ని D1ని సేమ్ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్కి ప్రాసెస్లో పంపాలి. మళ్ళీ మనకి ఏమొస్తుంది C2 అండ్ D2 విచ్ ఇస్ 28 బిట్స్ అండ్ 28 బిట్స్. సో కంబైన్ చేసి 56 బిట్స్. 56 బిట్స్ మళ్ళీ PC2లో పంపితే 48 బిట్స్ మళ్ళీ రౌండ్ 2. సిమిలర్లీ లాస్ట్కి C16 D16 వస్తుంది లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ పర్ఫామ్ చేశాక. దెన్ ఇక్కడ కూడా 56 బిట్స్ వస్తుంది కదా, మళ్ళీ PC2లో పంపిస్తే మనకేమొస్తుంది 48 బిట్స్. ఈ 48 బిట్కి 16 రౌండ్స్ పంపించాలి. దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ 16 రౌండ్స్ ఫైనల్ పర్మిటేషన్ విల్ బి పర్ఫామ్ అండ్ లాస్ట్ మనకేమొస్తుంది 64 బిట్ సైఫర్ టెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకు డెఫినేషన్స్ రాయాలి, వాట్ ఈస్ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ అండ్ వాట్ ఈస్ పర్మిటెడ్ చాయిస్ అనమాట. సో ఇవి విల్ రైట్ ద డెఫినేషన్స్. లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ అని అంటే మూవింగ్ ద బిట్స్ బేస్డ్ ఆన్ ద రౌండ్ నెంబర్. సపోజ్ 1 to 9 16 రౌండ్స్కి ఓన్లీ 1 బిట్ షిఫ్ట్ చేస్తాం అనమాట. సో మనం పర్ఫామ్ చేసినప్పుడు లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ ఓన్లీ 1 టైం చేసినాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ రిమైనింగ్ రౌండ్స్ లైక్ ఇక్కడ 1 to 9 16 వస్తుంది కదా, రిమైనింగ్ నెంబర్స్ వచ్చేసి 3 4 5 6 7 8 to 15 రౌండ్స్. సో దానికి 2 బిట్ షిఫ్ట్స్. ఓకేనా. సో నార్మల్గా దిస్ ఇస్ అబౌట్ ద డిఎస్ ఆల్గోరిథమ్. సో దీన్ని చూసుకున్నట్లయితే సో ఇది ప్లెయిన్ టెక్స్ట్, ఇది ఇనిషియల్ కీ అండ్ పర్మిటెడ్ చాయిస్ 1 లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ రౌండ్ 1 కాబట్టి ఓన్లీ 1 బిట్ ఈ షిఫ్ట్. సో ఇక్కడ ఓన్లీ 1 టైం లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ని పర్ఫామ్ చేస్తాము. సో దిస్ ఇస్ అబౌట్ ద లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్. సో ఫైనల్ పర్మిటేషన్ అండ్ we get the 64 bit cipher text. So this is about the DE's algorithm, which is nothing but encrypted standard. Okay, data encrypted standard. సో నార్మల్గా వచ్చినప్పుడు కొన్ని డెఫినేషన్స్ రాసేసి బోర్డు మీద ఎంత చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్ వేసేసి లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ జరుగుతుంది అండ్ పర్మిటెడ్ చాయిస్ జరుగుతుంది అండ్ ఫైనల్లీ we get after 16 rounds we get the 64 bit cipher text. Thanks for watching. Please do like, share and subscribe.